ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి ఐఎన్పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాడిని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొస్తారు అధ్యక్ష ఒక్కడినొక్కటి. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని ధనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిగా మీరు వివరించండి తప్పితే ఇలా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. ఇలా ప్రతి జర్నలిస్ట్ ని ఏ విధంగా అవమానించిండో ఇలా ప్రతి జర్నలిస్ట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బట్టలు ఊడదీస్తారట. ఎవరు బట్టలు ఊడదీస్తారు? ఈ బట్టలు ఊడదీసే ఫ్యాంటసీ ఏంటిది? బట్టలు ఊడదీసి చూసేది ఏంటిది? బట్టలు ఊడదీసి చేసేది ఏంటిది? నాకు అర్థమే తెలియదు. ఇది ఏం భాష? ఇది ఏం సంస్కారం? ఇదేనా సంస్కారం మాట్లాడేది? నీకు అంత ఫ్యాంటసీ ఉందా? బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఉందా? బట్టలు కూడా తీసి అందరివి చూసేది ఏంటిది? నువ్వు నాకు ఒకసారి చెప్పు. దీనికోసమా నిన్ను ప్రజలు ఎన్నుకుందని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మళ్ళొక్కసారి కూడా చెప్తా ఉన్నాను, ఇలా నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, నీ స్థాయి హరీష్ రావు గారి స్థాయి కాదు, నీ స్థాయి కేటీఆర్ స్థాయి కాదు, నీ స్థాయి కేవలం కౌశిక్ రెడ్డి, వాదేశ్ రేవంత్ రెడ్డి. నీ స్థాయి వాళ్ళ స్థాయి కాదని చెప్తా ఉన్నాను. ఎస్, జాతి పిత కేసీఆర్ అని అంటున్నావు. ఎస్, తెలంగాణ జాతి పిత బల్లగుద్ది చెప్తున్నాం. తెలంగాణ జాతి పిత కేసీఆరే చెప్తా ఉన్నాం.